హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. వాతాపి కథని ఎవరికి చెప్పారు? వాతాపి సోదరుడు ఎవరు? వాతాపికి తెలిసిన విద్య ఏది? అగస్త్యముని ఎవరికోసం ధనమన్వేషణకి బయలుదేరారు? అగస్త్యునికి మేకపోతు మాంసం వడ్డించిందెవరు? ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. వాతాపి కథ. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో పుణ్యతీర్థమైన గయను దర్శిస్తారు. అక్కడి నుండి అగస్త్యముని ఆశ్రమం వైపు వెళతారు పాండవులు. అక్కడ ధర్మరాజు, అగస్త్యముని వాతాపిని చంపాడని విన్నాను, అదేమిటో వివరంగా వినాలని ఉంది అని రోమసమునిని అడుగుతాడు. అంతటా రోమసముని ఇలా చెబుతాడు. పూర్వం ఇల్వలుడు, వాతాపి అని 2 అన్నదమ్ములు ఉండేవారు. వీళ్ళు రాక్షసులు. వీళ్ల రాజధాని మణిమతీపురం. అందులో వాతాపి అనేవాడు చిన్నవాడు. వీడు కామరూపి. ఇల్వలుడు పెద్దవాడు. వీరిద్దరూ కలిసి ఏదంటే అది సిద్ధించేటట్టు మంత్రం కావాలని ఒక బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించారు. ఎంత ప్రార్థించినా ఆ మంత్రం మాత్రం ఉపదేశించలేదు ఆ బ్రాహ్మణుడు. దీంతో బ్రాహ్మణుల మీద కక్ష కట్టారు. కామరూపి అయిన వాతాపిని మేకను చేసి మంత్రం ఉపదేశించని బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇచ్చారు. పూర్వం బ్రాహ్మణులు విందులో మాంసం ఆరగించేవారు. తృప్తిగా భోజనం చేసి లేచాడు ఆ బ్రాహ్మణుడు. అంతలోనే తమ్ముడు వాతాపి అని పిలిచాడు ఇల్వలుడు. అన్న పిలవడమే తడువు బ్రాహ్మడి కడుపు చీల్చుకొని బయటకు వచ్చాడు వాతాపి. వెంటనే బ్రాహ్మడు మరణించాడు. అది మొదలు బ్రాహ్మణుడన్నవాడు తన దగ్గరికి అతిథిగా వస్తే చాలు వారిని ఇదే విధంగా చేసేవారు. వారి ఆగడాలు మితిమీలుకోయాయి. ఇక అగస్త్యముని తన భార్య లోపముద్ర అభీష్టం మేరకు తగిన ధనం కోసం అగస్త్యముని తన తపోశక్తితో ఎంతటి ధనమైనా సంపాదించగలడు. కాని తపోశక్తిని ఖర్చు చేయటం ఇష్టం లేకనే రాజులను అడగటానికి బయలుదేరాడు. వెళ్లే దారిలో ఆయనను బ్రాహ్మణులు, మునులు కలిసి వాతాపి, ఇల్వలుల ఆగడాలను వివరించారు. అక్కడి నుండి పెక్కు రాజులను కలిసి తను ధనసహాయం కోరి వచ్చానని వివరించాడు. వారిలో కొందరు ఇల్వలుడు నిత్యం ధనం సాయం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళండని చెప్పారు. ఆలోచించిన అగస్త్యుడు ఇల్వలుని వద్దకు ధనసహాయార్థమై వెళ్ళాడు. అంతట ఇల్వలుడు అగస్త్యుణ్ణి సాధారణ బ్రాహ్మణుడని తలంచి విందుకు కూర్చోబెట్టి వాతాపిని మేకపోతుని చేసి కోసి మాంసం కూర వండి అగస్త్యునికి వడ్డించాడు. విందు భోజనం చేసి లేచి నిలుచున్నాడు అగస్త్యుడు. అలవాటు ప్రకారం ఇల్వలుడు తమ్ముడు వాతాపి అని పిలిచాడు. భోజనానంతరం అగస్త్యుడు ఒక్క త్రేంపు తేంచాడు. తన కడుపు నిమురుకుంటూ మనస్సులో వాతాపి జీర్ణం అనుకున్నాడు. కడుపులో జీర్ణమై ఊరుకున్నాడు. తన తమ్ముడు బయటకు రాకపోయేసరికి హడలిపోయాడు ఇల్వలుడు. అగస్త్యుని శక్తికి ఆశ్చర్యపోయాడు. దుఃఖం ముంచుకొస్తున్నా అణచుకుని అగస్త్యునికి కోరిన ధనమిచ్చి పంపాడు. అలా స్వకార్యం, లోక కళ్యాణకార్యం నెరవేర్చాడు అగస్త్యుడు అని రోమసముని వాతాపి కథను ధర్మరాజుకు వివరించాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.